వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈరోజు సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. నిన్న మొన్నటి వరకు ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్తారా వెళ్ళరా, అయితే అక్కడ ఏదో సేవా సంస్థలు నిర్వహిస్తున్నారు, అంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు, అంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. సో అట్లాంటి దాన్ని మనం ఏ విధంగా కూల్ చేస్తామని చెప్పడంతో ఒక్కసారికి ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సో ఎంఏం కోసమే హైడ్రా కమిషనర్ ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్ళట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు రావడం అనేది కూడా మనం చూసినాం. కాకపోతే ఈరోజు ఒక ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు చెప్పారు. మల్లారెడ్డి కాలేజ్లో అయినా, అనురాగ్ కాలేజ్లో అయినా, అది ఫాతిమా కాలేజ్ అయినా సరే మా దృష్టికి వస్తే డెఫినెట్ గా కూల్చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే చెరువులని రక్షించడమే మా హైడ్రా యొక్క ప్రధాన ధ్యేయం. సో ఒక రకంలో కొన్ని విషయాల్లో మనము ఆలోచించి అడుగు వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఇది హోల్డ్లో పెట్టడం అనేది జరిగింది. బట్ డెఫినెట్ గా ఆ కాలేజ్ ని కూల్చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం అనేది జరిగింది. సో 100 ఏళ్ల ప్రణాళికతో హైడ్రా చేసిన పనులకు ప్రజలు స్వాగతిస్తున్నారు. ఫాతిమా కాలేజ్ కూల్చివేతలు వెనుక చారిటీ అంశం లేదు అని స్పష్టం చేసేసారు. నిన్న మొన్నటి వరకు ఏందో చారిటీ అంశం ఉంది అని చెప్పేసి చెప్పారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాత్రం చారిటీ అంశం లేదు అని చెప్పేసి కూడా చెప్పాడు. తర్వాత ఈ ఏడాదిలో FTL బంఫర్ జోన్ల నిర్ధారణ, ఈ ఏడాది లోపు FTL ఏది ఉంది అంటే ఇప్పుడు వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి వాళ్ళకి నిర్ధారించుకునే సమయం కూడా వీలుంటుంది. అలాగే మీట్ ది ప్రెస్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అండ్ హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాల్సి ఉందన్నారు. హైడ్రా 1-2 ఏళ్లకు పరిమితం కాదన్నారు. ప్రారంభంలో హైడ్రా చేసిన పనులకు ప్రజలు స్వాగతించారని చెప్పారు. హైడ్రా ఏర్పాట్లో అనేక అవాంఛనాలు ఎదురయ్యాయని, ఇలాంటి సంస్థ దేశంలో ఎక్కడ లేదన్నారు. ఫాతిమా కాలేజ్ 2015-16లో నిర్మించారు. సో ఈయన ఫాతిమా కాలేజ్ గురించి చెప్తూ 2015-16లో నిర్మించారు. చారిటీ అనేది సెకండరీ ఇష్యూ అని చెప్పడం. తర్వాత నగరంలో 900 కంటే ఎక్కువ చెరువులు ఉంటే వాటిలో అత్యధికంగా భాగం చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదని, అందులో సలకం చెరువు కూడా ఉందన్నారు. సో ఇప్పటివరకు దాదాపుగా 900 చెరువులు ఉన్నాయి, అందులో సలకం చెరువు కూడా ఉంది. దీనికి సంబంధించి ఇక నోటిఫికేషన్ రాలేదు ఆయన చెప్పినటువంటి మాట. కన్వెన్షన్ విషయం వేరు, అక్కడ దుర్గం చెరువుకు 2015లోనే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిందని, అందువల్లే అక్కడ తాము కూల్చివేశామన్నారు. సో 2015లో ఏది దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి కన్వెన్షన్ కి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు చర్యలు చేపట్టాం. ఇది 2014-15లో కాలేజీలు కట్టింది. దాదాపుగా 900 చెరువులకి త్వరలో నోటిఫికేషన్ వేస్తున్నాం. ఈ 900 చెరువులో భాగంగానే సులకం చెరువు అనేది కూడా ఉంది. సో డెఫినెట్ గా దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. సో అందరికీ ఒకే చట్టం అమలు అవుతాయి తప్ప ఫాతిమా కాలేజ్కో, మల్లారెడ్డి కాలేజ్కి, పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజ్కి ప్రత్యేక చట్టాలు అమలు కావన్నారు. అండ్ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్లో కూడా దాదాపుగా సగం చెరువులోనే ఉంది. అక్కడ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ అన్ని కూడా మల్లారెడ్డికి సంబంధించిన బంధువులది అని చెప్పేసి చాలా మంది వెబ్ ఛానల్లో కావచ్చు, ఛానల్స్లలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా అఫీషియల్ గా అంటే వాళ్ళు సాక్ష్యాలతో కూడా బయట పెట్టడం అనేది జరిగింది. అప్పుడు కూడా వెనకడుగు వేశారు. ఇప్పుడు మాత్రం ఫాతిమా కాలేజ్ కాదు, అండ్రా కాలేజ్ కూడా సగం చెరువులోనే ఉంది. ఆ ప్రహారీ గోడ కావచ్చు, ఒక బిల్డింగ్ కూడా మొత్తం చెరువులోనే ఉందని చెప్పేసి కూడా ఆ మధ్య కాలంలో చాలా మంది అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఫాతిమా కాలేజా, మల్లారెడ్డి కాలేజా, అండ్రా కాలేజా అనేటివి ఏం చూడం, మాకు నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ ఇచ్చుడు, కూల్చుడే అని చెప్పేసి కూడా రంగనాథ్ గారు చెప్పడం అనేది కూడా జరిగింది. సో ప్రత్యేక చట్టాలు కావన్నారు. FTL బంఫర్ జోన్ల నిర్ధారణ కోసం కసరత్తు జరుగుతుందని, ఈ ఏడాదిలో పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. హైడ్రా ఏర్పడే నాటికి FTL బంఫర్ జోన్లు ఉన్న ఇండ్ల విషయంలో ఎలాంటి చర్యలు ఉండవని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. సో ఇప్పటి వరకు FTL బంఫర్ జోన్ల ఇళ్ల విషయంలో అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చి కట్టి ఇచ్చినవి మాత్రం వాటి జోలికి అయితే వెళ్ళాము, అనుమతి లేకుండా ఉన్నాయి మాత్రం డెఫినెట్ గా వాటిని కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తామన్నారు. మరి ఒక రకంగా ఇది మల్లారెడ్డి కాలేజెస్ కావచ్చు, ఫాతిమా కాలేజెస్ కి కావచ్చు, అనురాగ్ యూనివర్సిటీకి విషయంలో కావచ్చు, ఈ 3 కాలేజీలకు మాత్రం డెఫినెట్ గా నోటిఫికేషన్ ఇస్తాం, అలాగే కూల్ చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పారు. కన్వెన్షన్ అనేది 2015లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చర్యలు తీసుకున్నాం. సో చట్టం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి సో ఇప్పుడు బంఫర్ జోన్లు గుర్తించే పనిలో
ప్రస్తుతం ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఈ సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం కూడా ఉంటుంది కాబట్టి ఎఫ్టీఎల్ బంఫర్ జోన్లు గుర్తించిన తర్వాత మరి త్వరలో ఫాతిమా కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, అనురాగ్ యూనివర్సిటీలో పరిస్థితి ఏంటనేది వేచి చూడాల్సిన విషయం. మరి చట్టం అందరికీ సమానమే అన్నటువంటి ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు గతంలో చాలా వరకు పేదీళ్ళు కూడా కూల్చేయడం, తర్వాత ఇక్కడ కుక్కట్పల్లి అక్కడ చూసుకున్నట్టయితే మాదాపూర్ అక్కడ బతకనికి వచ్చినటువంటి వాళ్ళ షాప్స్ షట్టర్స్ కూడా ఒకటే ఒక రోజులో కూల్చేయడం అనేది కూడా జరిగింది. ఆ విషయాలు చాలా మంది కన్నీళ్లు తెప్పించినాయి. ఒక పాప అయితే స్కూల్ బుక్స్ తెస్తామన్నా కూడా సమయం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి వాళ్ళని తీసుకున్నంత స్ట్రిక్ట్ గా ఈ కాలేజీల పైన రంగనాథ్ గారు ఎంతవరకు మాట మీద నిలబడతారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.